పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేసి 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారన్నారు. అడ్డదారిలో సీఎంఆర్ఎఫ్ నిధుల్ని కాజేస్తున్నారని, ఆరోగ్యశ్రీ పేరుతో రోగులను పిండేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. పిఠాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సీఎం సహాయ నిధి అప్డేట్ చేస్తామంటూ కొత్త వ్యాపారం ప్రారంభించారన్న వర్మ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలా మంది కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది ఆరోగ్యశ్రీలో టోటల్గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది, బిల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని జరుగుతున్నాయి. ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో సాకు చెప్పి అదనంగా 50,000, 60,000, 1,00,000, 1,50,000 డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ 1-2 కేసులు నేను డిఎంఎన్హెచ్ఓ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవి ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇది పక్కదానికి తగిలింది, లేకపోతే ఇంకో జబ్బు ఉంది, ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది, ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం చేయమంటారు, కడుపు కుట్టేయమంటారా, ఆరోగ్యశ్రీ వరకు దాన్ని వదిలేమా అని భయభ్రాంతులు చేసి 1,00,000, 1,50,000 దొబ్బుతున్నారు. దానికి సాక్షులు మా నియోజకవర్గంలోనే సింహాద్రిపురంలో ఉన్నారు, విట్నెస్లో. ఈ విధంగా కాకినాడలో జరుగుతుంది. ఇది తక్షణం అధికారులు అరికట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఏవైతే అవుతున్నాయో, ఎన్నైతే అయినాయో ప్రతి వీక్లోని మానిటర్ చేయాలి పేషెంట్లతోటి అక్కడ ఉన్న ఆరోగ్యశాల నుంచి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి సహాయ నిధి మీలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.